శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. స్వామివారి కథలను ఈ ఏకాదశి నాడు విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. మన హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కినటువంటి గొప్ప పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినానికి ఎంతో విశేషమైనటువంటి స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చేటటువంటి 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాం. దీనికే శయన ఏకాదశి అని, హరివాసరమని పిలుస్తాం. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కినటువంటి ఈ తొలి ఏకాదశి పర్వదినానికి ఎంతో విశిష్టత ఉంది. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ పర్వదినాన స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటుగా ఏకాదశి కథను వినడం, చదవడం కూడా గొప్ప ఫలితాన్నిస్తుంది. తొలి ఏకాదశి గురించి పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావనలున్నాయి. ఆ కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణునిలా అడుగుతాడు, కేశవ, ఆషాఢ మాసంలో ఉన్నటువంటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ఓ రాజా, ఒకనాడు నారద మునీంద్రుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ నారదా, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించినటువంటి రోజు లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించినటువంటి కథ ఒకటి ఉంది. ఇది విన్నంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఆ కథ ఇప్పుడు నీవు కూడా విను అంటూ ఈ విధంగా తెలియజేయడం ప్రారంభిస్తాడు. పూర్వం సూర్యవంశంలో మాంతాత అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ కూడా నీతివర్తనుడై మెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని, ప్రజలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. నిరంతరము కూడా యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పని వాడై మెలిగేవాడు. అతని రాజ్యము, అలాగే ప్రజలు ఎప్పుడూ కూడా సుభిక్షంగా, సుసంపన్నంగా, ఆరోగ్యంగా, చక్కగా ఉండేవారు. అలా కొంతకాలం గడిచిన తరువాత అతని రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడుతుంది. చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో, ఎక్కడ పాపం జరిగిందనేది అసలు పాపం అర్థం కాదు. పశువులకు గ్రాసం, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువైపోతాయి. అంతటి కరువు ఏర్పడుతుందన్నమాట. మరి అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించడం, యజ్ఞ యాగాదులను నిర్వహించడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది. దాంతో ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థిస్తారు. రాజా, మీరెప్పుడూ కూడా మా సంక్షేమానికై పాటుపడ్డారు. కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పనికి నీటి అవసరం తప్పకుండా ఉంటుంది. మీరు ఎలాగైనా సరే మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి. మేము ఎప్పటి వలె శాంతి సౌభాగ్యాలతో జీవించే విధంగా వరాన్ని ఇవ్వండి అంటూ అభ్యర్థిస్తారు. దానికి ఆ చక్రవర్తి నిజాయితీగా, నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. నేను గతంలో కానీ, వర్తమానంలో కానీ, నాకు తెలిసి కానీ ఎప్పుడు ఎలాంటి పాపం కూడా చేయలేదని ఘంటాపదంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్పి వారితో తెలియజేస్తాడు. ఆ తరువాత ఆ చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింప చేయగలిగినటువంటి తపస్సంపన్నులు ఎవరైనా కానీ లభిస్తారేమోనని చెప్పి వెతకమంటూ సూచిస్తాడు. తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరతాడు. ఆ విధంగా బయలుదేరి ఆశ్రమాలలో ఉన్నటువంటి ఋషులను, మునులను వారందరినీ కూడా అడిగి కేవలం 2వ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరించగలడు అని చెప్పి ఆ చక్రవర్తి తెలుసుకుంటాడు. అలా మాంధాత చక్రవర్తి అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదాల మీద కూర్చొని ఆయనను ప్రార్థిస్తాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతోషించి ఆ కీకారణ్యంలోకి కష్టతరమైనటువంటి ప్రయాణం చేస్తూ అసలు నువ్వు ఇక్కడి వరకు ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియజేయవలసిందిగా కోరుకుంటాడు. దానికి ఆ రాజు, ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారం నా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ వచ్చాను. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం వచ్చినటువంటి కరువుకు కారణమేమిటో నాకు అసలు ఏమాత్రం అంతు చిక్కడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి మరీ ఇంతవరకు రావాల్సి వచ్చింది. దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందడానికి ఏదైనా కానీ మీ వంతు సహాయం చేయండి అంటూ అభ్యర్థిస్తాడు. అప్పుడు ఆ అంగీరముని ఆ రాజుతో ఇలా అంటాడు. ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగం.
అంటే ధర్మం 4 పాదాలతో నడిచే కాలం. ఇప్పుడు అందరూ కూడా తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలను పాటించడం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగిపోయి మరలా మీ రాజ్యం అంతా కూడా సుభిక్షమవుతుంది అంటూ తెలియజేస్తాడు. దానికి ఆ రాజు, నేను ఎవ్వరికీ కూడా హాని తలపెట్టనని చెప్పి అతన్ని అంత కఠినంగా ఏ విధంగా శిక్షించగలుగుతాను చెప్పండి. దయచేసి దీనికి ఇంకేదైనా ఆధ్యాత్మిక పరంగా పరిష్కారం ఉంటే చూపవలసింది అంటూ వేడుకుంటాడు. దానికి అంగీరముని, రాజా, మీరు మీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశి రోజు ఉపవాసం చేయండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని కూడా పేరుంది. దాని ప్రభావం వలన అపారమైనటువంటి వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షమవుతుంది అంటూ తెలియజేస్తాడు. దానికి ఆ రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలియజేసుకొని తిరిగి అతని రాజ్యానికి వెళ్ళిపోతాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితంగా పాటించవలసింది అంటూ ఆదేశిస్తాడు. దాంతో తిరిగి వర్షాలన్నీ కూడా చక్కగా సమృద్ధిగా పడి ఆ రాజ్యం ఎప్పటి వల్లే సుసంపన్నమవుతుంది అంటూ శ్రీకృష్ణుడు తొలి ఏకాదశి కథను ఈ విధంగా వివరించి చివరకు ముగిస్తాడు. అయితే ఈ తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్నటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం రుక్మాంగదుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారికి ధర్మాంగదుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడవడం మూలాన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటిస్తూ వచ్చేవాడు. తానే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని సంకల్పిస్తాడు. అలా ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చేటటువంటి పాపుల సంఖ్య తగ్గుతూ వస్తున్నందువలన ఆందోళనతో యమధర్మరాజు ఆ రుక్మాంగదుని యొక్క వ్రతభంగం చేసి రమ్మని చెప్పి రంభను అతని దగ్గరకు పంపిస్తాడు. రుక్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమంటూ కోరుకుంటాడు. ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని చెప్పి నిబంధన ఏర్పాటు చేస్తుంది. ఆ రాజు ఆమె కోరికలు ఎప్పటికీ కూడా మన్నిస్తానంటూ ఆమెతో వాగ్దానం చేసి మరీ చెప్తాడు. అలా తొలి ఏకాదశి రోజున రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా ఆమె తన వద్దకు రావాలంటూ కోరుకుంటుంది. దానిని ఆ రాజు తిరస్కరిస్తాడు. ఆమె తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి ఆ రాజుకు గుర్తు చేస్తుంది. అప్పుడు ఆ రాజు తాను ఏకాదశి పూజను మానలేనని, ఆమెను మరింకేదైనా వరాన్ని కానీ కోరిక కానీ ఉంటే కోరమని చెప్పి తనను ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమంటూ కోరుకుంటాడు. దానికి ఆమె నీ పుత్రుని వధించమంటూ కోరుకుంటుంది. దానికి ఆ రాజు అతని యొక్క పుత్రుని వధించడానికి సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆ తరువాత ధర్మాంగదుడు అంటే రుక్మాంగదుని యొక్క కుమారుడు ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ఇక ఈ ఏకాదశి రోజున పరమ పవిత్రమైనటువంటి రుక్మిణీ కళ్యాణం గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఒకనాడు నారద మహర్షి జరాసంధుని కలుస్తాడు. మహాబలవంతుడైనటువంటి కాలయవనుడి యొక్క మరణం తరువాత దుర్భేద్యమైనటువంటి ద్వారకా నివాసంతో కృష్ణుణ్ణి ఇక హతమార్చలేనని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి జరాసంధుడికి నారదుడు ఒక సలహా ఇస్తాడు. చేది రాజైనటువంటి శిశుపాలుడు కృష్ణుడికి దీటైన వాడని, అలాగే కృష్ణుడికి అతనికి జన్మ వైరం ఉందని, అతనితో కాస్త స్నేహం పెంచుకోమని, అందుకుగాను తన సామంతరాజైనటువంటి విదర్భరాజు రుక్మి చెల్లెలు రుక్మిణి ఇచ్చి వివాహం జరిపించమని అడుగుతాడు. రుక్మిణి వివాహం ఎందుకు అంటూ ప్రశ్నిస్తాడు జరాసంధుడు. అందుకు బదులుగా నారదుడు, రుక్మిణి కృష్ణుడంటే ఇష్టపడుతుంది, కానీ ఆమె అన్నైనటువంటి రుక్మికి మాత్రం కృష్ణుడితో వివాహం చేయడం ఇష్టం లేదని చెప్పి, పైగా శిశుపాలుడు కూడా కృష్ణుడిపై ద్వేషంతో తప్పకుండా ఆమెను చేసుకుంటాడని చెప్పి నారదుడు చెబుతాడు. అందుకెంతో సంతోషించినటువంటి ఆ జరాసంధుడు నారదుడికి ధన్యవాదాలు చెబుతాడు. నారదుడు, నేను విదర్భకు వెళ్ళి రుక్మిణి నీ దగ్గరకు పంపిస్తాను, నువ్వు ఈలోగా శిశుపాలుడితో మాట్లాడమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక శిశుపాలుడు కథ గురించి తెలుసుకుందాం. చేది రాజైనటువంటి ఈ శిశుపాలుడు అతని సోదరుడు దంతవ్రక్తుడు వసుదేవుని యొక్క చెల్లెలి కుమారుడు.
పుట్టుకతోనే శిశుపాలుడు కురూపిగా పుడతాడు. బాధపడినటువంటి అతని తల్లి అతన్ని వ్యాస మహర్షి దగ్గరకు తీసుకొని వెళుతుంది. ఆయన ఆ బాలుని చూసి తల్లితో చెబుతాడు, ఇతను ఒక మహా వ్యక్తి చేతి స్పర్శతో అందగాడుగా మారతాడు. కానీ అతని చేతిలోనే మరలా అతనికి మరణం రాసుంది. ఆ మహానుభావుడితో విరోధం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి చెబుతాడు. ఇక శిశుపాలుడు దంతరక్తుడు తల్లితో కలిసి మేనమామ అయినటువంటి వసుదేవుడి ఇంటికి వస్తారు. అక్కడ నీలమేఘ శ్యాముడైనటువంటి ఆ కృష్ణుడిని చూసి కురూపి అయినటువంటి శిశుపాలుడు ఈర్ష్య ద్వేషం పెంచుకుంటాడు. ఆటల్లో కృష్ణుడి చేతి స్పర్శ తగిలి శిశుపాలుడు కురూపం నుండి అందగాడుగా మారిపోతాడు. కృష్ణుడి చేతులు తోసేస్తూ శిశుపాలుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసినటువంటి శిశుపాలుడి తల్లి కృష్ణుడి దగ్గరకు వచ్చి పుత్రభిక్ష పెట్టు కాపాడమంటూ ప్రాధాయపెడుతుంది. అప్పుడు కృష్ణుడు ఆమెతో చెబుతాడు, అత్తవు పైగా అర్థిస్తున్నావు కాబట్టి నేను 100 తప్పుల వరకు నీ కుమారుణ్ణైతే క్షమిస్తానత్తా. నీ కొడుకు 100 తప్పులు చేయకుండా నువ్వే చూసుకోవాలి సుమా అని చెబుతాడు. ఇక కృష్ణుడిని ఆశీర్వదించి ఆమె తన కుమారులిద్దరినీ కూడా కృష్ణుడికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. చేది రాజైనటువంటి శిశుపాలుడికి అలా వయసుతో పాటుగా కృష్ణుడిపై ద్వేషం పెరిగిపోతుంది. కృష్ణుడికి శత్రువైనటువంటి ఆ జరాసంధుడితో చెలిమి పెంచుకుంటాడు ఈ యొక్క శిశుపాలుడు దంతరక్తుడి గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. సనక సనందనాథులు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జయా విజయులు. వారికి ఇచ్చినటువంటి శాప ఫలితంగా 3 జన్మలు విష్ణువు యొక్క శత్రువులుగా జన్మించి ఆయనతోనే హతమవుతారు. మొదటిసారి నరసింహావతారంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, రెండవసారి రామావతారంలో రావణ కుంభకర్ణులుగాను, ఇక మూడవసారి ఈ కృష్ణావతారంలో శిశుపాల దంతరక్తులుగా జన్మించి శ్రీ మహావిష్ణువు చేత హతమవుతారు. ఇప్పుడు ఇక రుక్మిణీ కళ్యాణం కథ గురించి ప్రారంభిద్దాం. విదర్భ రాజ్యానికి రాజు భీష్ముడు. అతను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మహాభక్తుడు. అతని భక్తి పూజలకు వారు ప్రసన్నులై ఒకనాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటారు. ఆయన మహాలక్ష్మిని తన కూతురుగా జన్మించమని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అల్లుడినవుతానని చెప్పి ఆశిస్తాడు. అలా కాలక్రమంలో అతని కోరిక తీరుతుందని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ తరువాత భీష్ముడికి 5 పుత్రులు జన్మిస్తారు. వారే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, అలాగే రుక్మనేత్రులు. వీరు పుట్టినటువంటి కొంతకాలానికి పుత్రిక జన్మిస్తుంది. ఆమె పుట్టినప్పుడు రాజభవనం అంతా కూడా మణిమయ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ఆ పుత్రికకు రుక్మిణి అని నామకరణం చేసి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. 5 అన్నలకు తమ చెల్లెలు రుక్మిణి అంటే చాలా ప్రేమ. చిన్నప్పటి నుండి రుక్మిణి చిన్నపిల్లలందరితో కలిసి సీతారాముల కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఇలా వారి ఆటలు ఆడుతూ ఉండేది. ఒకనాడు వరుడి పక్షమైతే ఇంకొక నాడు వధువు పక్షం ఉంటూ కళ్యాణాలు జరిపిస్తూ ఉండేది ఈ చిన్ని రుక్మిణి. ఇక వయసు పెరుగుతూ ఉన్నప్పుడు రుక్మిణి రాజసభకు వచ్చినటువంటి అతిథుల ద్వారా కృష్ణలీలా విశేషాలన్నీ కూడా చక్కగా వినేది. అలా వింటూ వింటూ కృష్ణ భక్తురాలైపోతుంది ఆమె. అలా ఆమె కృష్ణలీలా అభిరుచి తెలిసినటువంటి నారదుల వారు ఒకనాడు అక్కడికి వచ్చినప్పుడు శ్రీకృష్ణ విగ్రహాన్ని బహుకరించిస్తాడు. అలా అప్పటి నుండి రుక్మిణికి కృష్ణారాధన గొప్ప జీవన గమ్యంగా మారిపోతుంది. ఇప్పుడు యుక్త వయసు వచ్చినటువంటి రుక్మిణి శ్రీకృష్ణుడినే తన జీవిత భాగస్వామిగా ఆరాధించడం మొదలు పెడుతుంది. చెలులు, బంధువులు, ఆఖరికి తండ్రి భీష్ముడు కూడా ఆమెను కృష్ణుడికిచ్చే వివాహం చేయాలి అని చెప్పి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ విదర్భరాజైనటువంటి రుక్మి ఆలోచన వేరే విధంగా ఉంటుంది. తన చెల్లెలను ఇంకొక మహారాజుకిచ్చి వివాహం చేయాలని చెప్పి కృష్ణుడు రాజు కాదు కాబట్టి అతనితో సరిసమానమైనటువంటి అందగాడు చేది భూపాలుడైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని చెప్పేది అతనికి ఉన్నటువంటి ఆలోచన. సరిగ్గా అదే సమయానికి నారదుల వారు జరాసంధుడి యొక్క వర్తమానం తీసుకుని విదర్భకు వస్తాడు. జరాసంధుడి ఆలోచనగా రుక్మిణి శిశుపాల కళ్యాణం సంగతి చెప్పి జరాసంధుని వెంటనే కలవమని చెబుతాడు. అందుకు సంతోషించినటువంటి రుక్మి శిశుపాల రుక్మిణి కళ్యాణ ప్రస్తావన తండ్రికి, అలాగే మిగతా సోదరులందరికీ, అలాగే రుక్మిణికి కూడా చెబుతాడు. అప్పుడు భీష్ముడు మాట్లాడుతూ రుక్మిణి కృష్ణుడిని ఇష్టపడుతుందని చెప్పి అందుకని వారిరువురికి వివాహం చేయడం చాలా మంచిది నాయన అని చెబుతాడు. రుక్మిణికి అది అంగీకారమే అన్నట్లుగా ఆమె కూడా పాపం తల వంచుకొని నించుంటుంది. కానీ రుక్మి మాత్రం అస్సలు ఒప్పుకోడు. రాధ్యమే లేనటువంటి ఆ కృష్ణుడు పనికిరానివాడు, పైగా తమ చక్రవర్తి జరాసంధుడి శత్రువు కాబట్టి తమకు కూడా అతను శత్రువే అని చెప్పి రుక్మిణిని శిశుపాలుడినే తప్పకుండా శిశుపాలుడికే ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి తేల్చి చెబుతాడు. ఇక విననటువంటి రుక్మిణిని రాజభవనంలోనే బందీగా చేసి
తాను మగధ జరాసంధుని కలవడానికి బయలుదేరుతాడు. నారద మహర్షి విదర్భ నుండి ద్వారకా నగరం ప్రయాణమవుతాడు. అక్కడ ద్వారక చూస్తే ద్వారక అంతా కూడా సందడి సందడిగా కోలాహలంగా ఉంటుంది. రాజవీధులు, గృహాలు, మంగళ తోరణాలు అప్పప్ప పూలతో చక్కగా అలంకరించుంటాయి. ఏమిటో విశేషం అనుకుంటూ రాజభవనం చేరుకుంటాడు. ఆయనకు వసుదేవుడు, రోహిణి, అలాగే దేవకి స్వాగతం పలుకుతారు. మంచి సమయానికే వచ్చారు నారద మహర్షి అంటూ, ఏమిటి వసుదేవ, ఏం ఉత్సవం జరుగుతుంది ద్వారకలో, అంతా అంగరంగ వైభవంగా ఉందని అడుగుతాడు నారదుడు. అప్పుడు వసుదేవుడు సమాధానమిస్తూ, నిజమే, పండగే మహర్షి. మా పెద్ద కుమారుడు బలరాముడు పర్వతరాజు రైవతుని యొక్క కుమార్తె రేవతిని వివాహం చేసుకుని ద్వారకకు పత్ని సమేతంగా వచ్చాడు. తమరు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించండి అంటూ లోపలికి తీసుకుని వెళతారు. ఇక్కడ లోపల చూస్తే అంతా కూడా కోలాహలంగా ఉంటుంది. నూతన దంపతులను వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించి వెళుతూ ఉంటారు. ఇక నారదుడు కూడా అక్షింతలతో బలరామ రేవతులను ఆశీర్వదిస్తాడు. వారు ఆయన పాదాలకు ప్రణమిల్లి దీవెనలు తీసుకుంటారు. నారదుడు వెళ్ళి కృష్ణుడి పక్కన ఆసనంపై కూర్చొని పలకరిస్తాడు. అప్పుడు కృష్ణుడు చక్కగా ఆయనకు నమస్కరిస్తూ, మంచి సమయానికే వచ్చారు నారద మునీంద్ర. ఊరికే రారు కదా తమరు. దేనికి వచ్చారు? దీనికే వచ్చారా, లేదంటే జరాసంధుని యుద్ధానికి మరలా నాపై పురిగొలిపి చెప్పడానికి వచ్చారా అని నవ్వుతూ అడుగుతాడు. అందుకు నారదుడు, నారాయణ నారాయణ, నా కార్యమంతా కూడా జగత్ కళ్యాణాని కోసమే కదా నాయన, అది మీకు కూడా తెలిసిందే కదా అని అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, అవును కదూ, మరి ఈవేళ రాకకు కారణమేమిటో అని అంటాడు. అప్పుడు నారదుడు, కృష్ణ, అన్నగారి కళ్యాణం జరిగిపోయింది, మరి తమరి వివాహం ఎప్పుడు స్వామి అని అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూనే, ఏమయ్యా, ఈ నల్లనయ్యకు పైగా రాధ్యమే లేని వాడికి ఎవరయ్యా పిల్లనిస్తారు? ఒకవేళ ఎవరైనా ఇద్దామన్నా మీరు ఇవ్వనిస్తారా అని జరాసంధుడికి నారదుడు ఇచ్చినటువంటి సలహా గురించి చురకంటిస్తాడు కృష్ణుడు. నారదుడు నమస్కారం చేస్తూ ఇలా అంటాడు, స్వామి, నా చేత చేయించేది మీరే, మరలా నాపై నింద వేస్తున్నారు. పోనీలేండి స్వామి, ఇంతకీ మా రుక్మిణిని ఎలా వివాహం చేసుకోదలిచారు? నన్నేం చేయమంటారో చెప్పండి అని అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, ఎవరయ్యా రుక్మిణి? నేనెందుకు వివాహం చేసుకోవాలి? అయినా శత్రువుల అమ్మాయిని మనకెందుకు ఇస్తారు? కృష్ణ ప్రశ్నలకు తలకిందులైనటువంటి నారదుడు చేతులు జోడించి నమస్కరించి, స్వామి, జగన్నాటక సూత్రధారి, ఈ తిరకాసులేమిటయ్యా? అక్కడ నిత్యాసలోనే ఉన్నటువంటి రుక్మిణి పాపం జీవనం అలా అలా సాగిస్తూ వస్తుంది. నిన్నే మనసా వాచా జీవిత భాగస్వామిగా కోరుకుంటుంది. శత్రువుల పిల్లని, నిన్నే నమ్మినటువంటి పడతని వదిలేస్తావా? కరుణించి దయచూడు స్వామి, దారి చూపు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నారదా, రుక్మిణి మనసులో ఉన్నది చెప్పి అర్థించే వరకు నేనేమీ చేయలేను. శత్రువుల పిల్లను ఇష్టం లేకుండా తీసుకువచ్చానని నాపై నింద వేస్తారు. అప్పుడు నారదుడు లేచి, స్వామి, మీ మనోగతం నాకు అర్థమైంది, నాకు అనుమతి ఇవ్వండి, తదుపరి కార్యం పూర్తి చేసి మరలా దర్శనమిస్తాను అంటూ అక్కడి నుండి బయలుదేరతాడు. ఇక రుక్మి మగధ వెళ్ళి జరాసంధుణ్ణి, శిశుపాలుణ్ణి కలుస్తాడు. జరాసంధుడు తన మనసులో ఉన్నటువంటి ఆలోచన శిశుపాల రుక్మిణి వివాహం గురించి చెప్పి, దీనివలన మన 3 రాజ్యాలు కలిసి చక్కగా బలపడతాయని చెబుతాడు. ఆ వివాహంతో ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుని బయటకు రప్పించి ఓడించవచ్చని చెప్పి, తాము తమ యొక్క చతురంగ బలాలతో వివాహానికి ముందరే విదర్భకు వస్తామని చెప్పి చెబుతారు. అందుకు రుక్మి కూడా సంతోషించి శిశుపాలుణ్ణి తన చెల్లెలు రుక్మిణికి పెళ్లి చేసుకోమని అడుగుతాడు. శిశుపాలుడు అంగీకరిస్తాడు. వివాహ ముహూర్తం పెట్టుకుని వారిని విదర్భకు ఆహ్వానించి రుక్మి తిరిగి బయలుదేరతాడు. రుక్మి విదర్భకు వచ్చి రాజసభ ఏర్పాటు చేసి రాజకుమారి రుక్మిణీదేవి వివాహం చేదిదేశ మహారాజు శిశుపాలుడితో నిశ్చయమైందని చెప్పి ప్రకటిస్తాడు. ముహూర్తానికి 3 రోజుల ముందర జరాసంధ చక్రవర్తి శిశుపాలుడితో కలిసి బంధుమిత్ర సపరివార సమేతంగా విదర్భకు విచ్చేస్తారని, అందుకు తగినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేయమని చెప్పి ఆదేశిస్తాడు. అలాగే కుందనా నగరం అంటే విదర్భ రాజధాని 4 వైపులా సైన్యమంతా కూడా సిద్ధం చేసి కాపలాన్ని పెంచమని చెబుతాడు. శ్రీకృష్ణుడు వచ్చి కనుక దాడి చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా చెబుతాడు. రుక్మిణి మందిరానికి వెళ్ళి ఆమెతో శిశుపాలునితోనే నీ వివాహం నిశ్చయం చేశానని, అతన్నే ముహూర్తానికి చేసుకోమని చెబుతాడు. అక్కడే ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం తీసి బయటకు విసిరివేస్తాడు. అదే సమయంలో రాజభవనం వైపు వస్తున్నటువంటి నారదుడి చేతిలోకి విగ్రహం పడుతుంది. తిరిగి నా దగ్గరికే మరలా వచ్చావా స్వామి అంటూ తన దగ్గర దాచుకుంటాడు నారదుడు. రుక్మిణి అన్న వెళ్ళిన తరువాత తండ్రి భీష్ముడి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడుతుంది. తను కృష్ణుని ఇష్టపడ్డానని చెప్పి శిశుపాలుని వివాహం చేసుకోలేనని చెప్పి అన్న రుక్మికి నచ్చచెప్పమంటూ అడుగుతుంది. భీష్ముడు తన మాట రుక్మి వినడని, తానెంతో చెప్పి చూశానని, మిగిలినటువంటి కొడుకులు కూడా రుక్మి పక్షానే ఉన్నారని చెబుతాడు.
తాను అశక్తుడనని, ఆ దైవమే నీకు రక్ష అంటూ ఆయన్నే కొలవమని చెబుతాడు. రుక్మిణి తన మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉమాశంకరుడు మూర్తులకు ప్రణమిల్లి, మిమ్మల్నే కదా స్వామి నమ్ముకున్నాను, ఓ గౌరీ శంకరులారా, నన్ను ఈ విపత్తు నుండి కాపాడి నా స్వామి దగ్గరకు చేర్చండి అంటూ ప్రార్థిస్తూ ధ్యానంలో ఉంటుంది. అప్పుడే రాజభవనంలోకి వచ్చినటువంటి నారదుడు మొదట రుక్మిణి కలుస్తాడు. రుక్మి నారదుడికి ధన్యవాదాలు చెబుతాడు. ఆయన వల్లనే శిశుపాలుడితో బాంధవ్యం ఏర్పడుతుందని, తప్పకుండా వివాహానికి వచ్చి ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటాడు. అంగీకరించినటువంటి నారదుడు తాను రుక్మిణిని కలిసి నచ్చచెప్పొస్తానని చెప్పి చెబుతాడు. ఇక రుక్మి నారదుడికి అనుమతిస్తాడు. నారదుడు మందిరంలోకి వెళ్ళి ధ్యానంలో ఉన్నటువంటి రుక్మిణి కలుస్తాడు. నారదుని రాక చూసి ఆసనమిచ్చి నమస్కరిస్తుంది రుక్మిణి. జరిగిందంతా చెప్పి తనను ఈ బలవంత వివాహం నుండి కాపాడమంటూ అడుగుతుంది. బాధపడుతున్నటువంటి ఆమెను ఓదార్చి, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కాపాడగలిగేది ఆ గోవిందుడు ఒక్కడేనని చెప్పి ఆయన్నే శరణు వేడుకోమని చెబుతాడు. నమ్మకస్తుడైనటువంటి వ్యక్తితో మనసులో ఉన్నది కృష్ణుడికి తెలియజేసి వచ్చి, తప్పకుండా నిన్ను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోమంటూ వర్తమానం పంపించమంటూ సలహా ఇస్తాడు నారదుడు. రుక్మిణి అందుకు సందేహిస్తుంది. రాచరికు ఆడపిల్లను ఇలా సందేశం పంపించడం తగునా? ఒకవేళ పంపించినా స్వామి కరుణించి వస్తాడా? అసలే శత్రువుల కన్యను కదా అని నారదుడిని అడుగుతుంది. అందుకు నారదుడు సమాధానమిస్తూ, ఆడపిల్ల కోరుకున్న వారికి ఇలా సందేశం పంపించడం ఆనవాయితీ ఉంది కదా, కృష్ణయ్యను ఏమాత్రం సందేహించవద్దని, తనను కోరుకున్న వారికి ఎప్పుడూ అన్యాయం చేయడని, తప్పకుండా వచ్చి తీసుకుని వెళతాడని చెబుతాడు. ఇక సందేహించకుండా నమ్మిన వారితో సందేశం పంపించమని చెబుతాడు. ఆ విధంగా ప్రియ సమాగమ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించి అక్కడి నుండి బయలుదేరుతాడు. నారదుడు వెళ్ళిన తర్వాత రుక్మిణి ఆలోచనలో పడుతుంది. ఎవరిని కృష్ణుడి దగ్గరకు పంపించాలా అని ఆలోచిస్తుంది. ఎందుకంటే పొరపాటు దొరికితే అబాస్ పాలవుతుంది కదా పాపం. అలాగే కృష్ణయ్యకు తన సందేశం వినిపించి తిరిగి వివాహ ముహూర్తం ముందే తనను కలవాలి. ఇక చేసేదేమీ లేక ఆలోచించి తన చిన్నప్పటి గురువు బ్రాహ్మణోత్తముడు అగ్నిదోత్యుల వారు రుక్మిణికి గుర్తుకొస్తాడు. చెలికత్తె ద్వారా వెంటనే నగరం అవతల ఉన్నటువంటి కులదేవత గౌరీ అమ్మవారి ఆలయంలో కలవమంటూ వర్తమానం పంపిస్తుంది ఆయనకు. అమ్మవారి దర్శనానికి వెళుతున్నానని చెప్పి అనుమతి తీసుకొని నగరం బయట ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ అగ్నిద్యోతుల వారు వేచి ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకుని చెలికత్తెలను బయట కాపలా ఉండమంటూ అగ్నిద్యోతుల వారి పాదాలకు నమస్కారం చేసి తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెబుతుంది. ఆయన్ను ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుని కలిసి తన మాటగా చెప్పి విదర్భకు వచ్చి తనను తీసుకుని వెళ్ళమని చెబుతుంది. గోవిందుడు తప్ప వేరే దిక్కు లేదని చెప్పి తననే నమ్మి వేచి ఉంటానని కూడా చెప్పమంటుంది. ఇక అగ్నిద్యోతుల వారు ఎంతో సంతోషంగా వెళ్ళడానికి అంగీకరిస్తాడు. ఈ విధంగా దేవదేవుడైనటువంటి ఆ కృష్ణుడి దర్శనం లభిస్తుంది నాకు. పైగా మీ ఇద్దరి వివాహ సంధానకర్త అవ్వడం నా పూర్వజన్మ సుకృతం తల్లి, తప్పకుండా ఇప్పుడే ద్వారకకు వెళతానంటూ శీఘ్రమేవ ఇష్టకామ్యాభి సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదించి అక్కడి నుండి బయలుదేరుతాడు అగ్నిద్యోతుల వారు. రుక్మిణి తన చెలికత్తెలతో రాజభవనాన్ని చేరుకుంటుంది. పార్వతీ పరమేశ్వరులను బ్రాహ్మణోత్తముడు త్వరగా ద్వారకకు చేరే విధంగా చూడండి అంటూ ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనలు విన్నారేమో అన్నట్లుగా చక్కగా అలా నడిచి వెళుతున్నటువంటి అగ్నిద్యోతుల వారికి ముందర ఒక సారథి మంచి అశ్వాలు ఉన్నటువంటి రథం వస్తుంది. సారథి రథం దిగి ఆయనకు నమస్కరించి అంటాడు, స్వామి ఈ రథాన్ని అధిరోహించండి, తమను ద్వారక దగ్గర దాకా తీసుకుని వెళ్ళమంటూ దేవేంద్రుల వారి ఆజ్ఞ అని చెబుతాడు. అగ్నిద్యోతుల వారు దేవదేవుని యొక్క రుక్మిణీ కళ్యాణంలో పాలు పంచుకోవాలని అందరూ కూడా ఉత్సాహంలో ఉన్నట్లున్నారు అనుకొని చెప్పి వెంటనే ఆ రథాన్ని ఎక్కుతాడు. రథం ద్వారక వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. రుక్మిణికి రోజులు గడిచి ముహూర్త సమయం దగ్గరయ్యే కొలది ఆమెకు పాపం ఆందోళన ఆతృత పెరుగుతూ ఉంటాయి. ఆ బ్రాహ్మణోత్తముడు అసలు వెళ్ళాడా, లేక అలసిపోయి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నాడా, లేదంటే కృష్ణుని కలిశాడా, ఆ మాటలు విన్న కృష్ణుడు తప్పుగా అనుకున్నాడా, ఆ గౌరీదేవి దయ నా మీద లేదా, నా తలరాత ఏ విధంగా ఉందో అనుకుంటూ ఆలోచిస్తుంది. ఇక్కడ అగ్నిద్యోతుని యొక్క రథం ద్వారక ముందర సముద్ర తీరాన వదిలేసి రథసారథి వెళ్ళిపోతాడు. అగ్నిద్యోతుడు, సముద్రుడా, నేను రుక్మిణీదేవి అత్యవసర సందేశాన్ని శ్రీకృష్ణ స్వామి వారికి తీసుకొని వచ్చాను, ద్వారకకు దారి విడువయ్యా అంటూ చేతులు జోడించి ప్రార్థిస్తాడు. ఆయన ప్రార్థన విన్నట్లుగా ఆ సముద్రుడు నీటిని పక్కకు తొలగించి ద్వారకకు దారిస్తాడు. అగ్నిద్యోతుడు నడుచుకుంటూ నగర ప్రవేశం ద్వారం దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులైనటువంటి తాను కృష్ణుని కలవడానికి చాలా దూరం నుండి వచ్చానని చెప్పి చెబుతాడు. తన పేరు అగ్నిద్యోతులని, విదర్భ రాజకుమారి రుక్మిణీదేవి సందేశం తీసుకొని వచ్చానని, అత్యవసరంగా కృష్ణుని కలవాలని చెబుతాడు. వారు ఆయనకు వేచి ఉండమని చెప్పి కృష్ణుడికి తెలియజేస్తాడు. కృష్ణుడు ఆయన్ను సాదరంగా తన దగ్గర తీసుకొని వెళ్ళి రమ్మని చెప్పి ఆ ద్వారపాలకులతో చెప్తాడు.
ద్వారపాలకులు అగ్నిద్యోతుల్ని సాదరంగా రాజమందిరంలోకి తీసుకెళ్తారు. అక్కడ బలరామకృష్ణుడు, వసుదేవుడు, సాత్యకి ఇలా అందరూ కూడా ఆసీనులై ఉంటారు. కృష్ణ దర్శనం అయినటువంటి అగ్నిద్యోతనుడు ఆ నీలమేఘ శ్యాముని యొక్క రూపం చూసి భక్తి పారవశ్యంతో తన్మయుడవుతాడు. ఎన్ని జన్మల పుణ్యఫలమో స్వామి, నీ యొక్క దర్శన భాగ్యం నాకు లభించిందంటూ ఆనంద బాష్పాలతో చేతులు జోడించి నమస్కరిస్తాడు. అప్పుడు కృష్ణుడు తన ఆసనం నుండి లేచి అగ్నిద్యోతుని దగ్గరకు తీసుకొని చక్కగా తన ఆసనంపై కూర్చోబెట్టి ఇలా అంటాడు: బ్రాహ్మణోత్తమ, ఎవరు మీరు? ఏ రాజ్యం వారు? ఇంత దూరం ప్రయాణం చేసి నా కోసం వచ్చారు? ఏ సహాయం కోరి నా చెంతకు వచ్చారు? నిస్సంకోచంగా చెప్పండి. మీ సేవ కోసం నేను తత్పరుడనై ఉన్నాను. గోవర్ధన గిరిదారి, నా నామధేయం అగ్నిద్యోతనుడు. నేను విదర్భవాసిని. రాజధాని కుండినా నగరం నా నివాసం. రాజకుమారి రుక్మిణీదేవికి విద్యోపాసన చేసినటువంటి ఉపాధ్యాయుడును. మా రుక్మిణి సందేశం తీసుకొని మీకు విన్నవించాలని ఆమె అభ్యర్థనపై మీ సన్నిధికి వచ్చాను. దేవదేవా, మీ అనుమతి అయితే సందేశాన్ని మీకు వినిపిస్తాను అంటూ కృష్ణుడి వంక చూస్తాడు. కృష్ణుడు సరే చెప్పమంటూ ఆయన్ను ఆదేశిస్తాడు. అప్పుడు అగ్నిద్యోతుడు ఆసనం నుండి లేచి కృష్ణుడి వంక తిరిగి చేతులు జోడిస్తూ, స్వామి, మా ఇందువదను రుక్మిణి విన్నపాన్ని ఆలకించండి. స్వామి కృష్ణ, నీ గుణములు విన్నంత మాత్రానే శరీర బాధలన్నీ తొలగిపోతాయి. నీ దర్శనంచే మోక్షం లభిస్తుంది. నీ నామస్మరణచే సంసార దుఃఖం మాసిపోతుంది. అలాంటి నీ లీలలు విని నీకే మనసు అర్పించేశాను స్వామి. మహాలక్ష్మి విష్ణువును కోరినట్లు నిన్ను నేను కోరుకున్నాను. పురుషోత్తమ, సింహం సొత్తుని నక్క కొరుక్కున్నట్లుగా నీదాననైనటువంటి నన్ను శిశుపాలుడు నీ వీరత్వం తెలియక కోరుకుంటున్నాడు. నీ మీద శత్రుత్వంతో జరాసంధుడు మా అన్న రుక్మి నన్ను శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. నేను పూర్వజన్మలలో చేసినటువంటి వ్రతఫలాల వలన, ఈ జన్మలో ఉమాశంకరుడికి నిష్ఠగా ప్రీతిగా చేసినటువంటి పూజల వల్ల నీవే నా పతివి అవ్వాలి. అందుకే పంకజనాభా, నీ పాద పద్మాలకు ప్రణమిల్లి మరీ అర్థిస్తున్నాను. నీవు నీ చతురంగ బలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను జయించి నీ వెంట నన్ను తీసుకుని వెళ్ళు. నన్ను మా అన్న బందీగా చేశాడు. నీవు అంతఃపురంలోకి తీసుకువెళ్ళడానికి వస్తే నిన్ను నీ బంధువులను చంపడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేసించాడు. కాబట్టి నేను వివాహానికి ముందు మా ఆచారం ప్రకారం నగరం బయట ఉన్నటువంటి గౌరీదేవి ఆలయానికి వస్తాను. నీవు నన్ను అక్కడి నుండి తీసుకుని వెళ్ళవచ్చు. ఒకవేళ తీసుకువెళ్ళని ఎడల నిన్నే తలుచుకుంటూ ప్రాణాలు వదిలేస్తాను. ఎందుకంటే ప్రాణేశ, నీ మధుర భాషణం విననటువంటి ఈ చెవులెందుకు చెప్పు? ధన్యచరిత, నీకు సేవ చేయలేనటువంటి ఈ జన్మ అసలు ఎందుకు స్వామి? కాబట్టి శీఘ్రమే నా మొర ఆలకించి నన్ను కరుణించు. 1000 కళ్ళతో నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ ప్రాణసఖి రుక్మిణి అంటూ అగ్నిద్యోతనుడు చక్కగా ఆ రుక్మిణీదేవి పంపించినటువంటి సందేశాన్నంతా వినిపిస్తాడు. చివరికి, కృష్ణయ్య, నీకు తగినది మా రుక్మిణికి తగినవాడు నీవు. ఇది మా ఉపాధ్యాయుల వాక్కు. మీరిరువురికి వివాహం తథ్యం. బ్రహ్మవాక్కు బ్రాహ్మణ వాక్కు అంటూ వినతి ముగిస్తాడు. అదంతా విన్నటువంటి కృష్ణుడు సంతోషంతో అగ్నిద్యోతుని ఆలింగనం చేసుకుంటాడు. పండితోత్తమ, నీ మాటలు నాకు ఆనందం కలిగించాయి. నాకు రుక్మిణికి తప్పకుండా వివాహం జరుగుతుంది. నేను విదర్భకు వస్తాను. భీష్మపురిలోకి వచ్చి బ్రహ్మాదులు అడ్డం వచ్చినా సరే వారిని ఎదిరించి రుక్మిణిని తీసుకొని వచ్చి వివాహం చేసుకుంటాను. అగ్నిద్యోతన, రుక్మిణిని నిశ్చితంగా ఉండమని చెప్పండి. వివాహ ముహూర్తం ముందే ఆమె చెప్పిన విధంగా గౌరీదేవి ఆలయం దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్తానని చెప్పండి. అందుకు సంతోషించినటువంటి అగ్నిద్యోతనుడు అందరికీ నమస్కరించి అనుమతి తీసుకుని విదర్భకు ప్రయాణమవుతాడు. అలా అగ్నిద్యోతనుడు వెళ్ళిన తర్వాత కృష్ణుడు, బలరామ, సాత్యకి అందరూ కూడా సమావేశమవుతారు. విదర్భకు ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అక్కడ విదర్భలో వేచి చూస్తూ ఉన్నటువంటి ఆ రుక్మిణికి ఆందోళన ఇంకా ఎక్కువ అవుతుంది. వివాహ ముహూర్తం రోజుల్లోకి వస్తుంది. వర్తమానం మాత్రం ఆమెకి ఏమీ రాలేదు. దిగులతో ఆహారం, నిద్ర మానేస్తుంది. ఆభూషణాలు, అలంకారాలు అన్నీ కూడా మానేస్తుంది. గౌరీ శంకరుల ధ్యానంలో పగలు రాత్రి గడుపుతూ ఉంటుంది. చెలికత్తెలు ఆమెను పలకరించాలన్నా కదిలించాలన్నా భయపడుతూ ఉంటారు. రాజకుటుంబ సభ్యులకు ఈ సంగతి చెప్పాలా వద్దా అన్నటువంటి మీమాంసలో పడతారు. కాలం ఎవరి కోసం ఆగదు కదా. 3 రోజుల లోపలికి వివాహం వచ్చేస్తుంది. జరాసంధుడు శిశుపాలునితో కలిసి బంధుమిత్ర పరివార సమేతంతో పాటు చతురంగ బలాలను తీసుకొని వస్తాడు. కుడినా నగరం చుట్టూ భద్రత పెంచి సైన్యంతో కట్టుదిట్టం చేస్తారు. శత్రు సైన్యం బయలుదేరగానే వర్తమానం చేరే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. తన మందిరంలో ఉన్నటువంటి గౌరీ శంకరుల ధ్యానంలో ఉన్నటువంటి రుక్మిణికి చెలికత్తె శుభవార్త తీసుకొస్తుంది. అగ్నిద్యోతనుల వారు వచ్చి గౌరీ మందిరంలో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి చెబుతుంది. పరుగు పరుగున అలంకరించుకుని రుక్మిణి చెలికత్తెలతో గౌరీ ఆలయానికి బయలుదేరుతుంది. అగ్నిద్యోతనుడు తన వైపు పరుగు పరుగున వస్తున్నటువంటి రుక్మిణి వంక చూస్తాడు. ఆందోళన, ఉత్సాహం, సందేహం, ఆశ అన్నీ కలపోసుకొని ఆమె ముఖార విందంలో కనిపిస్తాయి. అగ్నిద్యోతనుడికి పాదాభివందనం చేసి తల వంచి నించుంటుంది. ఆయన చిరునవ్వుతో ఆప్యాయంగా చూసి, ఇష్టకామ్యాభి సిద్ధిరస్తు రుక్మిణి అని అంటాడు.
స్వామి గౌరీ ఆలయానికి ముహూర్తానికి ముందుగా వచ్చి తప్పకుండా నిన్ను తీసుకుని వెళ్తానని చెప్పాడు. శీఘ్రమే కళ్యాణమస్తు అంటూ దీవిస్తాడు. అమావాస్య చంద్రబింబంలో ఉన్నటువంటి రుక్మిణి ముఖారవిందం పూర్ణచంద్ర వందనంలా మారిపోతుంది ఆ క్షణంలో. ఆహార నిద్ర కరువైనా కూడా ఆమె శరీరం 1000 వెలుగులతో శక్తిభరితంగా మారిపోతుంది. ఇక ఆయనకు నమస్కరించి, గురువర్య బ్రాహ్మణోత్తమ, మీ మధుర వచనాలతో నాలో జీవం నింపారు అంటూ లోపలికి పరుగున వెళ్ళి గౌరీదేవితో, తల్లి నా మొర ఆలకించి కృష్ణస్వామిని ప్రసాదించావు అంటూ అక్కడి నుండి అగ్నిద్యోతునికి నమస్కరించి తిరిగి రాజమందిరానికి వెళ్ళిపోతుంది. అలా సంతోషంగా ఉన్నటువంటి రుక్మిణిని చెలికత్తెలు ఆభరణాలతో పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరిస్తారు. ఆనందంగా ఉన్నటువంటి రుక్మిణిని చూసి తల్లిదండ్రులు, రుక్మి అలాగే మిగిలినటువంటి అన్నలందరూ కూడా సంతోషిస్తారు. ఆ పోనీలే కృష్ణుని మర్చిపోయి శిశుపాలను చేసుకోవడానికి సిద్ధమైందిలా అనుకుంటారు. అలా పెళ్లి సంబరాలలో ఉన్నటువంటి కుండినా నగరం అంతా కూడా చక్కగా ఆనందంగా మునిగిపోయి ఉంటుంది. జరాసంధుడు, రుక్మి, శిశుపాలుడికి ద్వారక నుండి సైన్యంతో కృష్ణుడు బయలుదేరినట్లుగా ఏ సమాచారం రాదు. అర్థం కాకపోయినా ఈ కృష్ణుడు మాయోపాయాలు చేస్తాడని అనుకుంటారు. అందుకని మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి రుక్మిణి మందిరం చుట్టూ భద్రత మరింతగా పెంచుతారు. ఇక పెళ్లి రోజు రానే వస్తుంది. అలంకరించినటువంటి పెళ్లి కూతురు రుక్మిణీదేవిని ఆచార సాంప్రదాయం ప్రకారం చెలికత్తెలు నగర బయట ఉన్నటువంటి గౌరీ ఆలయానికి తీసుకొని బయలుదేరుతారు. ఆ వెంట కొంతమంది బంధువులు, కొందరు సైన్యము ఉంటారు. అక్కడకు చేరుకున్నటువంటి రుక్మిణి చుట్టుపక్కలంతా చూస్తుంది. అంతా ప్రశాంతంగా ఉంటుంది. పురోహితులు రుక్మిణిని లోపలికి తీసుకుని వెళ్ళి గౌరీ పూజలో కూర్చోబెడతారు. క్షణక్షణం గడుస్తూ ఉంటుంది. రుక్మిణి సంగతి తెలియదు, కానీ ఆమె చెలికత్తెలకైతే మరింత ఉద్వేగం పెరిగిపోతుంది. అలా గౌరీ పూజ అయిపోతుంది. అదే క్షణంలో బయట కలకలం మొదలవుతుంది. చెలికత్తెలు బయటకు వచ్చి చూస్తారు. ఎటు నుండి ఎలా వచ్చాడో తెలియదు, కానీ కృష్ణుడు రథంలో వచ్చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి కాస్త సైనికులను నిస్తేజం చేస్తాడు. బంధువులందరూ కృష్ణుడికి నమస్కరించి దారిస్తారు. రథం ఆలయం ముందరకు వచ్చి ఆగుతుంది. చెలికత్తె ఒకరొచ్చి పరుగున వెళ్ళి, రుక్మిణమ్మ, కృష్ణయ్య వచ్చేశారు, వచ్చేయమ్మా అంటూ చెబుతుంది. సంతోషంతో చేతులు కుదుపుతూ చెబుతుంది. తడబడుతున్నటువంటి అడుగులతో ఒకవైపు హృదయ వేగ స్పందన, మరోవైపు నుండి సిగ్గుతో చెలికత్తె చేతి ఆసరాతో బయటకు వస్తుంది రుక్మిణి. బయట రథంలో ఉన్నటువంటి కృష్ణుడు తడబడుతున్నటువంటి అడుగులతో పెళ్లి కుమార్తె అలంకరణలో ఉన్నటువంటి రుక్మిణిని చిరునవ్వుతో చూస్తాడు. శిరసు వంచి వచ్చినటువంటి రుక్మిణి మొట్టమొదటిసారి కన్నుల ముందున్నటువంటి కృష్ణుని కొద్దిగా తలెత్తి చూస్తుంది. అలా అందరూ చూస్తూ ఉండగానే కృష్ణుడు తన చెయ్యి చాచి రుక్మిణి చెయ్యి పట్టుకుని రథంలోకి తీసుకుంటాడు. పాణిగ్రహణం అయినటువంటి ఆ జంటపై ఆకాశంలో ఉన్న వారందరూ కూడా పుష్పాలతో, అక్షింతలతో ఆశీర్వదిస్తారు. అక్కడ ఉన్న వారందరూ కూడా అక్షింతలు, పూలు చల్లుతారు. రథం ద్వారక వైపు పరిగెడుతూ ఉంటుంది. తేరుకున్నటువంటి సైనికులందరూ కూడా కళ్యాణ వేదిక దగ్గరున్నటువంటి శిశుపాల, జరాసంధ, రుక్మిలకు విషయమంతా కూడా తెలియజేస్తారు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళినటువంటి సమాచారం గురించి తెలియజేస్తారు. అందరూ కోపంతో రగిలిపోతారు. ఎంత ధైర్యం ఆ కృష్ణుడికి! మన రాజకన్యను అందరూ కూడా పెళ్లి కుమార్తెను అపహరించుకుపోతాడా? పదండంటూ ద్వారకకు వెళుతున్నటువంటి ఆ గోపాలుని అడ్డగించి మన కన్యను తెచ్చుకుందామంటూ వారి వారి సైన్యాలతో బయలుదేరుతారు. ఇక అలా వచ్చినటువంటి సైన్యానంతా మట్టుబెట్టి శిశుపాల, దంతరక్తులను కూడా సంహరిస్తాడు కృష్ణుడు. ఒక్క రుక్మిణి తప్ప మిగతా అందరినీ కూడా సంహరిస్తాడు శ్రీకృష్ణుడు. ఇక అతనికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకునే వరకు విదర్భలో అడుగు పెట్టనని సైన్యాన్ని వెనుక్కు పంపి తాను మగధ రాజ్యానికి ప్రయాణమవుతాడు ఈ యొక్క రుక్మి. ద్వారకంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబై ఉంటుంది. కృష్ణ రుక్మి యొక్క వివాహ ముహూర్తం నిశ్చయించేస్తారు. అంతదాకా ఇరువురు కూడా వేరువేరు మందిరాల్లో ఉండంటూ ఆదేశిస్తారు. రుక్మిణి, మీ తల్లిదండ్రులను రమ్మంటూ వర్తమానం పంపించాం, వారు కూడా బయలుదేరి వస్తున్నారని చెప్తారు రుక్మిణికి. నారదుడు కూడా నేను దేవతలందరినీ వివాహానికి ఆహ్వానించి తీసుకొస్తానని చెప్పి వెళ్తాడు. అలా 2 రోజుల్లో ద్వారకను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. వైకుంఠమే భూమికి దిగి వచ్చినట్లుగా ఉంటుంది. భూరాజులతో పాటు సమస్త దేవత, యక్ష, గంధర్వ, కింపురుషులందరూ కూడా మానవ రూపాలలో ద్వారకకు విచ్చేస్తారు. రుక్మిణి తల్లిదండ్రులు కూడా వస్తారు. సకల దేశాల రాజులు, బ్రహ్మ మహేశ్వర దంపతులతో దేవతలందరూ కూడా కళ్యాణ మందిరంలో ఆసీనులై ఆ పుణ్యముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కృష్ణుడు స్నాతకం చేసుకుని కళ్యాణ మండపంలో కూర్చుంటాడు. ఇక కృష్ణుడు అలా కూర్చోగానే నారదుడు స్వయంగా పెళ్లి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. మానవావతారంలో దేవదేవుని పెళ్లి ఇదే చివరి ఘట్టం అవడంతో అందరూ కూడా ఆ కమనీయ ఘట్టాన్ని కనుల ద్వారా తమ తమ యొక్క హృదయాల్లో భద్రపరుచుకుంటారు. ఇక ఆ తరువాత రుక్మిణీదేవిని తీసుకువస్తారు. ఇద్దరి మధ్య అడ్డుతెర. ఆ పక్క నుండి భీష్మ దంపతులు రుక్మిణీ హస్తాలు కృష్ణయ్య హస్తాలతో ఉంచి శాస్త్రోక్తంగా కన్యాదానం చేస్తారు.
ముహూర్త సమయం రాగానే జీలకర్ర బెల్లం వధూవరులు ఒకరిపై ఒకరు ఉంచడంతో కళ్యాణం జరుగుతుంది. చూసిన వారందరూ కూడా పవిత్రమైనటువంటి అక్షింతలు చల్లి దీవిస్తారు. మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, నాగవల్లి, అరుంధతి దర్శనంతో సుసంపన్నమవుతుంది. జగన్నాథుడి కళ్యాణం చూసి తరించిన వారందరూ కూడా అదంతా తమ తమ పూర్వజన్మ పుణ్యమేనని చెప్పి తిరుగు ప్రయాణమవుతారు. ఇక నారదుడు స్వస్తివాక్యం పలుకుతూ రుక్మిణీ కళ్యాణం చదివినవారు, విన్నవారు, వినిపించినవారు, అలాగే చూసినవారు తరిస్తారంటూ, ఏ ఇంట్లో అయితే రుక్మిణీ కళ్యాణం చదువుతారో ఆ ఇంట్లో వివాహం కానటువంటి పిల్లలకు వివాహాలు జరుగుతాయంటూ పలుకుతాడు. విన్నారు కదండి. స్వామివారి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.